హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇషా వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చి వ్లాగ్స్ చేస్తున్నా. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి కాకరకాయ కారం కనిపిస్తుందా మీకు వీడియో మంచిగా? కాకరకాయ కారం చేస్తున్నా ఫ్రెండ్స్. ఈరోజు వచ్చేసి ఇప్పుడు లేట్ అయింది, ఆల్రెడీ టైం వచ్చేసి 7:40 అట్లా అవుతుంది. ఈవినింగ్ చేస్తున్నా, చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే కాకరకాయ పీసెస్ ఇట్లా కట్ చేసి పెట్టుకోవాలి. ట్రైపాడ్ సెట్ కాలేదు ఫ్రెండ్స్, అసలు ఇట్లా కట్ చేసి పెట్టుకోవాలి. కంటిన్యూ చేద్దాం. పిల్లలు స్కూల్ నుంచి ఈరోజు లేట్గా వచ్చారు. మా పాప వచ్చేసి టేబుల్స్ చెప్పలేదంట, అందుకని ట్యూషన్లో ఉంచుకున్నాను. కాకపోతే నేను ఇంకా వంట చేయలేదు, అప్పుడే 7:40 అయిపోతుంది. వాళ్ళకి ఆకలి వేస్తున్నారు, ఏడుస్తున్నారు, అందుకని మ్యాగీ చేసి వాళ్ళకి ఇచ్చేసి అప్పుడు నేను వంట చేసుకుంటా. హాయ్ ఫ్రెండ్స్. సిగ్గులేదు ఫ్రెండ్స్, మా పాపకి స్కూల్లో టేబుల్స్ అడిగితే చెప్పలేదు. చెప్పండి సార్, మీరు చెప్పండి. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. ఎందుకు? నెంబర్ 1 బుల్షిట్గా. మ్యాగీ చేసిస్తున్నా కదా, అందుకే ఒక కాలు తొక్కిన విషిత. కప్పు తీసుకోండి, ఏదో ఒకటి. మ్యాగీ అయితే ఇగో అవుతుంది ఫ్రెండ్స్. స్టవ్ మీద పెట్టినా, ఇది బాయిల్ అవుతుంది. రైస్ అయితే కడిగి పెడదామని చెప్పేసి రైస్ తీసుకున్నా. కారపొడి ఫ్రెండ్స్, కారపొడి. కారపొడి కాదు, కాకరకాయ పొడి. కారం, కాకరకాయ కారం. దానికోసం కాదురా, అది కాకరకాయ కారం కాదురా, అది మసాలా, మ్యాగీ మసాలా. హాయ్ చెప్పు ఫ్రెండ్స్కి. హాయ్ ఫ్రెండ్స్. స్కూల్ ఎందుకు లేట్ అయింది ఫ్రెండ్స్? చెప్పండి ఫ్రెండ్స్. టేబుల్స్ చెప్పలేదా? సిగ్గులేదా నీకు? నిద్రపోతున్నా ఫ్రెండ్స్. సిగ్గులేదా నీకు? సిగ్గులేమంట. ఏయ్, మాటలు ఎక్కువైతున్నాయి. అందరు చూస్తాను నీ వీడియో, చెప్తాను. రానివని కూడా చూస్తాను ఫ్రెండ్స్. మ్యాగీ అయితే అయిపోయింది. ఈ కాకరకాయ కారపొడికి కావాల్సింది మనం ఇట్లా క్లీన్ చేసుకొని పెట్టుకున్న కాకరకాయ పీసెస్ ఫ్రెండ్స్. ఏదైతే ఒక 1/2 అవర్ ముందు ఇట్లా మనము సాల్ట్ వేసుకొని మంచిగా ఇట్లా పిసికి కడిగి పెట్టుకుంటే మనం డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. మనకి షార్ట్ టైం ఉందంటే, టైం ఎక్కువ లేదు అనుకుంటే కనుక డీప్ ఫ్రై చేయాల్సింది కంపల్సరీ. ఎందుకంటే కొంచెం చేదుగా ఉంటుంది కదా, మళ్ళీ పిల్లలు ఇష్టపడరు. మెయిన్ పిల్లల కోసం చేస్తున్నాను నేను ఇదైతే. అంటే నిల్వ ఉండడానికి అయితే మనకి డీప్ ఫ్రై కావాలి. కొంచెం పచ్చి పచ్చిగా ఉంటే మాత్రం ఎక్కువ రోజులు ఉండదు. కంప్లీట్గా డీప్ ఫ్రై అయిందంటేనే ఫ్రెండ్స్ మంచిగా క్లీన్ చేసి పెట్టుకున్నా. ఇందులో ఏం వేయొద్దు, జస్ట్ డీప్ ఫ్రై చేసుకుందాం. ఇవి డీప్ ఫ్రై చేసుకుని తర్వాత ప్రాసెస్ తర్వాత చెప్తాను. డీప్ ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. డీప్ ఫ్రై అవుతుంది. ఇది కొంచెం టైం ప్రాసెస్, మంచిగా బాయిల్ అవ్వాలి, బ్రౌన్ షేడ్కి రావాలి. ఇది పకోడీ అంత ఈజీ అయితే కాదు, కొంచెం టైం ప్రాసెస్ అనుకుంటున్నాను నేనైతే. అనుకోవడం కాదు, టైం ప్రాసెస్సే ఫ్రెండ్స్. మా గోదావరి సైడ్ అయితే చేయరు ఫ్రెండ్స్, నిజంగా చెప్తున్నా కదా. మా గోదావరి సైడ్ వచ్చేసి అంతగా కాకరకాయ పళ్ళు ఏముండవు. ఎనీ టైం ఫిష్ నడుస్తూనే ఉంటుంది అనమాట. ఎక్కువ చేపలు తింటారు కదా. ఇక్కడ సైడ్ అయితే హైదరాబాద్, మేము ప్యూర్ తెలంగాణలో ఉంటున్నాం, జాబ్ పర్పస్గా ఇక్కడే ఉంటున్నాం 10 years నుంచి. అయితే ఇక్కడ బాగా పొడిలు మంచిగా చేస్తారు. విజయవాడ సైడ్ కూడా చేస్తారు. మాది కోస్తాంధ్ర, ఈస్ట్ గోదావరి, తూర్పుగోదావరి జిల్లా, కోనసీమ. అయితే మాకు కొంచెం, మా ఇంట్లో చూసిన వరకు అయితే మాత్రం కొంచెం తక్కువ ఇట్లాంటి పొడులు తినడం. రోజు ఏదో ఒక ఫిష్ ఉంటుంది కంపల్సరీ ఇంట్లో. అలాంటప్పుడు ఇలాంటి పొడులు ఎందుకు ఎక్కుతాయి ఫ్రెండ్స్? మీరే చెప్పండి.
నాన్ వెజ్ ప్రియులకి ఇలాంటి పొడులు ఎక్కాలంటే కష్టం. కాకపోతే ఇక్కడ మేము ఎక్కువ తినము, మాకు ఇక్కడ ఫ్రెష్గా దొరకవు, నాకు ఇష్టం ఉండదు ఇక్కడ చేపలు తినాలంటే, ఏదో ఒక భయం. అంటే చెరువులో పడతారేమో నాకు తెలియదు, కానీ కొంచెం భయం ఉంటుంది, ఇక్కడ మోరీలో పట్టుకుని వస్తున్నారేమో అని చెప్పి. డ్రైనేజ్ చెరువులు ఉంటాయి కదా, పెద్ద చెరువులు, అందులో పడుతున్నారేమో అని ఒక టెన్షను, భయము. అది చూస్తే కొంచెం ఇంట్రెస్ట్ ఉండదు. మళ్ళీ ఇక్కడ మాకు తెలిసిన ఒక చెరువు ఉంది, అక్కడైతే మంచిగా ఉంటాయి. ఎప్పుడైనా తెస్తే కనుక అక్కడే తప్ప ఇంకెక్కడ తీసుకోము ఫిష్ మాత్రం. చికెన్ అయితే ఓకే, చికెన్ తినడం. ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి ఏం తినట్లేదు, మండేతో అయిపోతుంది కార్తీక మాసం. నెక్స్ట్ తినడం మీదనే ఉంటాం మేము తెలిసి. అంటే మరీ ఓవర్గా కాదు ఫ్రెండ్స్, తింటాం వీక్లీ 1 టైం 2 టైమ్స్ అయితే చికెన్ తింటాం. చికెన్ అయితే తినొద్దు ఫ్రెండ్స్, అది ఎంకరేజ్ చేయను నేను. నువ్వు తింటున్నావు కదా అనొచ్చేమో, బట్ మేము తింటున్నాం, అది అలవాటు అయిపోయింది. అలవాటు లేని వాళ్ళకి చెప్తున్నాం, తినకపోవడమే మంచిది. నన్ను అడిగితే తినవచ్చు, బట్ వీక్లీ 1 టైం లైట్గా. మాకు అలవాటు ఫ్రెండ్స్, ఎక్కువ అమ్మాళ్ళు ఇంట్లో చేపలు అది రోజు ఉంటాయి, అట్లా అలవాటు అయిపోయింది నాకు, నాన్ వెజ్ అలవాటు ఎక్కువ. మా హస్బెండ్ అయితే తినరు, మా పిల్లలు అస్సలు ముట్టుకోరు చేపలు అయితే. మా బాబు తింటాడు, మా పాప తినదు. ఇప్పుడిప్పుడు అలవాటు చేస్తున్నాను, అది చాలా మంచిది అని చెప్పేసి, కానీ వినట్లేదు, తినడానికి అస్సలు ఒప్పుకోవట్లేదు పాప అయితే. బాబు అయితే తింటాడు ఫిష్ ఇష్టంగానే. మా హస్బెండ్ కూడా తింటాడు, కానీ ఇక ఏదో తినాలి వద్దు అన్నట్టు తింటారు, లైట్. మా అంత ఇంట్రెస్ట్గా తినరు వాళ్ళైతే. ఆ టేస్ట్ వాళ్ళకి తెలియదు కదా ఫ్రెండ్స్, ఆ గోదావరిలో పుట్టిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. నిజంగా అదృష్టం ఉండాలి గోదావరి సైడ్ పుట్టాలంటే అందరికీ. అట్లాంటి కామెంట్లో మాత్రం వేసుకోకండి నన్ను, ఎందుకంటే గొప్పగా ఫీల్ అయిపోతున్నావా గోదావరి అని చెప్పేసి. బట్ నాకు వరకు లక్ ఉండాలి గోదావరి సైడ్ పుట్టాలి అంటే, ఆ ఫీల్ వేరు ఉంటుంది. అక్కడ వాతావరణం, గోదావరి అంత మంచిగా లుక్ వైజ్ బాగా అనిపిస్తుంది, అంతా గ్రీనరీ. మేము పెరిగింది అయితే పక్కా పల్లెటూరు. మీకు తెలిసి ఉండొచ్చు కొంతమందికి, అప్పనపల్లి అంటే తెలుస్తుంది. అక్కడ మా విలేజ్, దాని పక్కనే మా విలేజ్. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, చాలా మిస్ అవుతున్నా. ఉన్నప్పుడు తెలియలేదు అక్కడ వాల్యూ, ఇక్కడికి వచ్చాక తెలుస్తుంది ఊర్లో వాల్యూ ఏంటనేది. ఫీలింగ్స్ అవి మిస్ అవుతున్నాం కదా, ఇప్పుడు తెలుస్తుంది. మళ్ళీ ఊరు వెళ్ళిపోతే బాగుండి అనిపిస్తుంది, కానీ పంపించరు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు పిల్లలు, చదువులు, స్కూల్, సంసారం, చదరంగం అన్నీ. ఇంకా స్లోగా కడుక్కో. అన్నం ఒక్క పక్కన అవుతుంది ఫ్రెండ్స్. ఇగో చూడండి ఎంత టైం తీసుకుందో, అసలు ఫ్రై అవ్వట్లేదు, చాలా టైం తీసుకుంటుంది ఫ్రై అవ్వడానికి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ కలుస్తే ఇవన్నీ డీప్ ఫ్రై అయినాక మీకు మళ్ళీ వీడియోలోకి వస్తాను నేను. ఊరికి ఎందుకు ఫ్రెండ్స్, టైం చాలా లాగ్ అయిపోతుంది, లాగు చాలా పెద్దగా అయిపోతుంది, అందుకని చెప్పేసి మళ్ళీ వస్తాను నేను. కట్ చేస్తున్నా ఇక్కడ నుంచి. ఇలా క్రిస్పీగా రావాలి ఫ్రెండ్స్, చూడండి ఇలా క్రిస్పీగా రావాలి. ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనము తాలింపుకి అంటే మిక్సీలోకి అవి డీప్ ఫ్రై అయినాక శనగపప్పు డీప్ ఫ్రై చేసుకుంటున్నా. లేట్ అవుతుందని చెప్పేసి ఇట్లా ఫ్రై చేసుకుంటున్నా సపరేట్ కలర్ పెట్టేసి. కొంచెం శనగపప్పు, కొంచెం మినప్పప్పు, కొంచెం కరివేపాకు. మా దగ్గర ఫ్రెష్ కరివేపాకు అయితే లేదు ఫ్రెండ్స్, కొంచెం ఎండిపోయింది. మంచిగా ఫ్రై అయినాయి. దీనికి 2 వెల్లుల్లిపాయలు అయితే, చిన్న వెల్లుల్లిపాయలు 2 వెల్లుల్లిపాయలు పడతాయి ఫ్రెండ్స్. నేనైతే ఆల్రెడీ ఒలిసి పెట్టుకున్నా.
మంచిగా ఫ్రై అయ్యింది చూడండి. మిక్సీ గిన్నెలో వేసేసుకోమండి. ఎండుమిరపకాయలు కాదు ఫ్రెండ్స్, డైరెక్ట్ కారం వేసుకుందాం. కొంతమంది కారపొడి అంటే ఎండుమిరపకాయలు అనుకుంటారు, కాదు. డైరెక్ట్ 2 స్పూన్స్ కారం, సాల్ట్ యాడ్ చేసుకొని మిక్సీకి వేసుకోవడమే. నేను వచ్చేసి చెప్తున్నా, అదిగో ఒలిచి 2 ఎల్లుల్లిపాయలు ఒలిచి అయితే మిక్సీలో వేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి శనగపప్పు కొంచెం, మినపప్పు కొంచెం, కరివేపాకు కొద్దిగా పెట్టుకున్నా కదా, అది కూడా మిక్సీకి వేసుకున్నా. ఇప్పుడు అవి డీప్ ఫ్రై అయ్యాక డైరెక్ట్ మిక్సీ పట్టుకోవడమే. అయితే అయిపోయింది. ఈ స్టవ్ బంద్ చేసిన, మిక్సీకి పట్టుకోవడమే ఇక డైరెక్ట్. ఈరోజు ఎందుకు ఆయిల్ పొంగిపోయింది ఫ్రెండ్స్. ఈరోజు మీకు అదంతా చూపించలేదు కదా, ఇది చూడడానికి ఈజీగానే ఉంటుంది. వీడియో తీసి అవి కట్ చేసుకొని ఇవన్నీ పోస్ట్ చేసేటప్పటికి ఉంటుంది. అట్లయితే ఎందుకు పోస్ట్ చేస్తున్నావు అంటారేమో. ఒకటి చేయాలనుకున్నప్పుడు కష్టాలన్నీ తప్పవు కదా ఫ్రెండ్స్. నాకు ఇంట్రెస్ట్ ఉంది యూట్యూబ్ చేయాలని, అందుకే ఇన్ని కష్టమైన హ్యాపీగా భరిస్తున్నా. మా కిచెన్లో లైటింగ్ తక్కువ ఉంది ఫ్రెండ్స్, అందుకే డల్ కనిపిస్తుంది. అందులోకి ఇది వచ్చేసి బ్లాక్ ఏమో, అందుకే ఇంకా ఫుల్ డల్ అనిపిస్తుంది. ఇది వచ్చేసి ఇప్పుడు ఉప్పు కారం, ఒక 2 స్పూన్స్ ఉప్పు, ఒక 2 స్పూన్స్ కారం వేసుకొని మిక్సీకి పట్టుకోవడమే ఇక డైరెక్ట్. మిక్సీ చేసినాక నేను మళ్ళీ కలుస్తాను మీకు ఫ్రెండ్స్. టేస్ట్ అయితే అది తిరిగిపోయింది ఫ్రెండ్స్. ఊరికే గొప్పలు చెప్పుకుంటున్నామని కాదు, మీరు కూడా ట్రై చేసి చూడండి. టేస్ట్ బాగా రాకపోతే అడ్రస్ చెప్తాను, నా దగ్గర తెచ్చి నా ముఖం మీద వేయండి. అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను నేనైతే. ఎందుకు కెమెరా సరిగ్గా ఫోకస్ చేయట్లేదు. ఇవ్వండి ఫ్రెండ్స్, ఇంకా పొడిగా చేసుకోవచ్చు, లేకపోతే ఇట్లా చేసుకోవచ్చు. నాకు మిక్సీ గిన్నె అరిగిపోయినట్టుంది, అసలు కొంచెం గ్రైండ్ అయితే చక్కగా కావలేదు. బట్ ఇలా కూడా బాగుంటుంది, కొంచెం పలుకులు పలుకులుగా తగులుతూ. కొంచెం ఇంట్రెస్ట్ ఉంటే ఇంకొంచెం మెత్తగా చేసుకోండి. టేస్ట్ అయితే చూసాను ఫ్రెండ్స్, చాలా బాగుంది. మీరు కూడా కంపల్సరీ చేసుకోండి, ట్రై చేయండి, నాకు కామెంట్ చేయండి. కంపల్సరీ ట్రై చేసిన వాళ్ళందరూ నాకు ట్యాగ్ చేయండి. గొప్ప కాదు, నిజంగా అయితే చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, చాలా లేట్ అయింది ఇప్పటికే, టైం వచ్చేసి. ఈ వ్లాగ్ ఇక్కడతో ఎండ్ చేస్తున్నా. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.